శుక్లాం బ్రహ్మవిచారసారపరమామాద్యాం జగద్వ్యాపినీం వీణాపుస్తకధారిణీమభయదాం జాడ్యాంధకారాపగాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ఆంగ్ల నూతన సంవత్సరం 2025వ సంవత్సరానికి స్వాగతం. ఈ 2025వ సంవత్సరంలో మీరందరూ కూడాను సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. అన్ని విధాలుగా శుభం జరగాలి అని చెప్పేసి మీ అందరినీ కూడాను ఆశీర్వదిస్తున్నాను. 2025వ సంవత్సరంలో ద్వాదశ రాసుల వారికి గోచార ఫలితాలు ఎలా ఉంటాయి అనేవి తెలుసుకునే ముందుగా నెలవారీ ఫలితాలలో భాగంగా 2025వ సంవత్సరము జనవరి మాసంలో వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా ఈ వృశ్చిక రాశి జాతకులకు ఈ జనవరి మాసంలో గ్రహస్థితి ఎలా ఉంది, ముఖ్యమైనటువంటి గ్రహాలు ఏ ఏ స్థానాల్లో సంచరిస్తున్నాయో చూద్దాం. సూర్యుడు 14వ తారీఖు వరకు 2వ స్థానంలో ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. 14 నుండి మాసాంతం వరకు 3య స్థానంలో ప్రవేశించి సంచరిస్తున్నాడు. ఇది శుభప్రదంగా ఉంటుంది. అంగారకుడు కుజుడు భాగ్యస్థానంలో తదనంతరం వక్రించి 8వ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. ఇది ప్రతికూలంగా ఉంటుంది. బుధుడు జన్మ, ద్వితీయ, తృతీయ స్థానాలలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. గురువు 7వ స్థానంలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. శుక్రుడు 3, 4 స్థానాలలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. శనైశ్వరుడు అర్ధాష్టమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. రాహువు 5వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. కేతువు ఏకాదశ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. ఓవరాల్గా మనం చూసినట్టయితే వృశ్చిక రాశి వారికి శుభ ఫలితాలు ఈ జనవరి మాసంలో కనబడుతున్నాయి. కొంత మనము సద్వినియోగపరుచుకున్నట్టయితే లాభాలను గడించడానికి, సంతోషంగా ఉండడానికి ఈ మాసం మీకు బాగా అనుకూలంగా ఉంది. అయితే 1-2 వారాలు సామాన్యంగా ఉంటాయి. సూర్యుడు ప్రతికూలంగా ఉన్నాడు కనుక 1-2 మాసాలలో కొన్ని ఇబ్బందులు తప్పవు. కనుక 1-2 వారాలు సామాన్యంగా ఉంటూ 3-4 వారాలు మట్టుకు శుభప్రదంగా ఉన్నాయి. బంధువులు, స్నేహితులతో మనస్పర్ధలు ఉంటాయి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవడంతో పనులలో ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. మీరు చేయవలసినటువంటి కర్తవ్యం ఏంటంటే తొందర లేకుండా సహనంతో నిర్ణయాలు తీసుకోవాలి. ప్రణాళికాయుతంగా ముందుకు వెళ్ళాలి. 1-4 సార్లు ఆలోచించి అనుభవజ్ఞుల యొక్క సహాయ సహకారాలు కూడాను తీసుకొని ముందుకు వెళ్ళాలి. ఇక పూర్వం ఉన్నటువంటి సమస్యలు, వాటి మూలకంగా రుణభారం పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆర్థికపరమైనటువంటి సమస్యలపై మీరు మనస్సు నిలపాలి. ఎందుకంటే ధనమూలమిదం జగత్ కాబట్టి ఆర్థికంగా మనం బాగా ఉన్నట్టయితే బాగా ఉంటుంది, లేని పక్షంలో ఇబ్బందులు తప్పవు. కనుక ఆర్థికపరమైనటువంటి సమస్యలను ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు మీరు దాన్ని సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నాలు బాగా చేసుకోవాలి. ఇంటి వాతావరణం సంతృప్తిగా ఉంటుంది. బయట వ్యక్తులతో మట్టుకు మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే అనవసరమైనటువంటి విమర్శలకు, నిందలకు గురయ్యేటువంటి అవకాశాలు ఈ మాసంలో బాగా కనబడుతున్నాయి. కాబట్టి విమర్శలలోకి వెళ్లకుండా, అంటే మధ్యవర్తిత్వము వహించకుండా ఉండడము, తర్వాత హైయప్స్తో, సమాజంలో మంచి స్థితిలో ఉన్నటువంటి వారితో స్నేహ సంబంధాలు పెంపొందించుకోవడానికై ప్రయత్నాలు చేయాలి. పూర్వము సహాయం చేసినటువంటి వారు మీకు శత్రువులుగా మారేటువంటి అవకాశాలు ఈ మాసంలో కనబడుతున్నాయి. కనుక దగ్గర వారితో చాలా మీరు రిలేషన్స్ బాగా పెంచుకోవాలి. ఇక అనవసరమైనటువంటి ఆలోచనలతో మనస్తాపానికి గురయ్యేటువంటి అవకాశాలు కూడాను ఒక పక్కన కనబడుతున్నాయి.
వ్యాపారస్తులు అనాలోచిత పెట్టుబడులకు దూరంగా ఉండాలి. ఆలోచించి కొంత వ్యవహారం చేసినట్టయితే మీకు లాభాలు ఉంటాయి. కాబట్టి సాధారణంగా చేసేటువంటి పెట్టుబడుల లోపల ఇబ్బందులు లేవు. చిన్న మొత్తంలో చేసేటువంటి పెట్టుబడులకు ఇబ్బంది లేదు. కానీ పెద్ద మొత్తంలో మీరు హ్యూజ్ అమౌంట్ ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో అటువంటి వాటిపైన మట్టుకు జాగ్రత్త పడండి. అవసరమైతే వాటిని వాయిదా వేసుకోండి. మళ్ళీ మంచి రోజులు వచ్చిన తర్వాత మీరు మార్చుకోవచ్చును. కనుక ఈ మాసంలో చిన్న మొత్తంలో పెట్టుబడులు పెట్టడము వ్యాపారస్తులకు అనుకూలంగానే ఉంటుంది. ఇక భాగస్వాములతో సత్సంబంధాలు ఉంటాయి. వ్యాపారస్తులకు ఇది ఒక సుఖమైనటువంటి సంతృప్తికరమైనటువంటి విషయం. ఏంటంటే పార్ట్నర్స్తో మనకు సయోధ్య ఉన్నట్టయితే వ్యాపారము సక్రమంగా ముందుకు సాగుతుంది. సయోధ్య లేనట్టయితే ఆ పార్ట్నరు ఒకటి అనుకోవడము, మనం ఒకటి అనుకోవడము, వెరసి ఏమవుతుంది, నిర్ణయం తీసుకోవడంలో మనకు ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. ఇకపోతే ఉద్యోగస్తులకు 3-4 వారాలలో స్థానచలనం గోచరిస్తుంది. అనుకూలమైనటువంటి ప్రాంతాలకే వెళతారు. మీరు చేసేటువంటి పనితనానికి గుర్తింపు లభిస్తుంది. ప్రమోషన్లు ఉంటాయి. స్థిరంగా ఉండడానికి అవకాశాలు బాగా ఉన్నాయి. ఉత్సాహంతో పనులు చేస్తారు. ఆనందంతో ఉల్లాసంగా ఉంటారు. ఈ విధంగా మీకు వృశ్చిక రాశి వారికి ఫలితాలు అనుకూలంగానే ఉన్నాయి. అయితే ఒకటేంటంటే డబ్బు విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైనటువంటి ఖర్చులను నియంత్రించుకోండి. మీ చేతిలో ఉన్నంత వరకు కట్టడి చేయండి. ఖర్చులను నియంత్రించుకోండి. మిగతావన్నీ కూడాను మీకు సుఖమయంగా జరిగేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. అయితే ఓవరాల్గా మనం ఆలోచించినట్టయితే వృశ్చిక రాశి వారికి ఈ జనవరి మాసంలో కుజుడు 9, 8 భాగ్యస్థానము మళ్ళీ వక్రించి అష్టమ స్థానంలోకి వస్తున్నాడు. కుజుడు అష్టమ స్థానంలో ప్రబల ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి. ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తిహస్తంచ మంగళం ప్రణమామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను మీరు పారాయణం చేయండి, జపించండి. తద్వారా మీ లోపల అనవసరమైనటువంటి పనులలో మనస్సు నిలపకుండా ఆలోచన దృక్పథాన్ని పెంచుతాడు. ఇక శనీశ్వరుడు ముఖ్యంగా అర్ధాష్టమ స్థానంలో ఉన్నాడు. శని అర్ధాష్టమ స్థానంలో మనకు సంతోషం లేకుండా చేస్తాడు. ఎన్ని పనులు సక్రమంగా మనం చేసినప్పటికీ, ఎంత శ్రద్ధ వహించి మనం చేసినప్పటికీ, చేతిలో ఎంత డబ్బు ఉన్నప్పటికీ, సక్సెస్ రేట్ ఎంత ఉన్నప్పటికీ, ఫైనల్గా ఆ శని మూలకంగా ఏమవుతుంది, మనకు అసంతృప్తి అనేటువంటిది బాగా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనిషికి అన్నిటికంటే కూడాను ముఖ్యమైనటువంటిది సంతోషము, ఆనందము. అది ఈ అర్ధాష్టమ శని మూలకంగా మనకు కొరబడుతుంది. కాబట్టి శని ప్రీత్యర్థమై తప్పకుండా మీరు ఈ జనవరి మాసంలో వృశ్చిక రాశి వారు పరిహారాలు చేసుకోవాలి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామికి 3 ప్రదక్షిణాలు చేసి ఆ భగవంతుడి ముందు నిశ్చలమైనటువంటి మనస్సుతో ఒక్క నిమిషం నిలబడి మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూత ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి అనేటువంటి ఈ శ్లోకాన్ని పఠిస్తూ ఆ స్వామివారికి నమస్కారం చేసుకున్నట్టయితే మీ లోపల భయము, భ్రాంతి ఇవన్నీ కూడాను లేకుండా మిమ్మల్ని అనుగ్రహిస్తాడు ఆ ఆంజనేయ స్వామి. అపమృత్యు దోషాలు పోవడానికై శివాలయానికి వెళ్ళండి. ఆ పంచాయతనం శివుడు, గణపతి, అంబిక, సుబ్రహ్మణ్య స్వామి, నాగేంద్రుడు ఇలా అన్నీ కూడాను మీకు శివాలయంలో ఉంటాయి. కాబట్టి శివాలయానికి వెళ్ళి ఆ శివుడిపై ఏకబిల్వం శివార్పణం అని ఆ బిల్వపత్రాన్ని ఆ శివుడిపై ఉంచి నమస్కారం చేసుకున్నట్టయితే మీకు అపమృత్యు దోషాలు తొలగుతాయి. ఆరోగ్యంగా ఉంటారు. మీరు మీ లోపల భయం లేకుండా ఆ భగవంతుడు, ఆ శివుడు, శంకరుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. ఇక రాహువు, అమ్మవారు
అందులోనే మీకు శివాలయం లోపలనే అమ్మవారు కూడా ఉంటుంది. కాబట్టి ప్రత్యేకంగా మీరు మళ్ళీ అమ్మవారి దేవాలయానికి వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. శివాలయానికి వెళ్ళినట్టయితే ఆ శివాలయం లోపల మీకు మధ్యలో శంకరుడు ఉంటాడు, గణపతి ఉంటాడు, అమ్మవారు ఉంటుంది, సుబ్రహ్మణ్య స్వామి ఉంటాడు, నాగరాజు ఉంటాడు, విష్ణుమూర్తి ఉంటాడు, సూర్యభగవానుడు ఉంటాడు. ఇలా ప్రధానమైనటువంటి గ్రహాలన్నీ కూడాను ఆ పంచాయతనంలో మనకు కనబడతాయి గనక ఒక్క శివాలయానికి వెళ్ళండి. మీకు ఈ అర్ధాష్టమ శనితో పాటు రాహువుకు సంబంధించినటువంటి దోషాలన్నీ కూడాను దూరమవుతాయి కనుక ఇది పాటించండి, మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ జనవరి మాసంలో మకర సంక్రాంతి ప్రవేశమవుతుంది. ఇది పెద్ద పర్వకాలం. సంక్రాంతి మేష సంక్రమణ మొదలుకొని మీన సంక్రమణ వరకు, అంటే ప్రతి నెలకు సూర్యభగవానుడు ఒక రాశి నుంచి ఇంకో రాశికి ప్రవేశిస్తాడు. అందులో మకర రాశిలోకి ప్రవేశించడము అనేటువంటిది చాలా గొప్ప సంక్రాంతి. కాబట్టి ఈ సంక్రాంతి పండుగ 14వ తారీఖున 14 జనవరి 2025 రోజున ఉదయం సూర్యభగవానుడు 8:54 మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కనుక ఈ మకర రాశి ప్రవేశించినది మొదలుకొని 6 మాసాల వరకు ఉత్తరాయణంగా మనం పరిగణిస్తాం. అంటే ఈ ఉత్తరాయణం అనేటువంటిది దేవతలకు దివాభాగం, రాక్షసులకు రాత్రి భాగం. కనుక ఈ ఉత్తరాయణం ప్రారంభమైన తర్వాత మంచి పనులు చేసుకోవడానికి, శుభకార్యాలు చేసుకోవడానికి అత్యుత్తమమైనటువంటి పర్వకాలంగా మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. గనక ఈ మకర సంక్రాంతి రోజున మనము ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, ఈ సమయం లోపల ఏ సమయము ప్రవేశమైనది మొదలుకొని, అంటే ఉదయం 14వ తారీఖు నాడు 8:54 మకరానికి సూర్యభగవానుడు ప్రవేశిస్తున్నాడు. అది మొదలుకొని సాయంత్రం 4:54 వరకు సంక్రాంతి పుణ్యకాలం అనేటువంటిది ఉంటుంది. ఈ పుణ్యకాలం లోపల మనం ఏం చేయాలి అనంటే, స్నానదాన జప పితృదేవతలకు తర్పణాలు చేసుకోవాలి. అంటే స్నానం, నదీ స్నానం చేయడము, లేదా తీర్థ స్నానం చేయడము, సముద్ర స్నానం చేయడము, లేదా మనకు మహానదులకు వెళ్ళి స్నానం చేయడం అనేటువంటిది ఈ మకర సంక్రాంతి రోజున చాలా ఉత్తమమైనటువంటిది. తర్వాత మనకు తోచిన రీతిగా దానం చేసుకోవాలి. అంటే ఈ పర్వకాల సమయం లోపల మనం ఏదైతే దానం చేస్తామో అది అక్షయమైనటువంటి పుణ్యఫలాన్ని ఇస్తుంది. అంటే మామూలు రోజులలో దానం చేయడం వేరు, పర్వకాలంలో దానం చేయడం వేరు. పర్వకాలంలో దానం చేసినట్టయితే, మీరు ₹1 దానం చేసినట్టయితే 1000 రూపాయలు దానం చేస్తే ఎంతనైతే ఫలితం వస్తుందో అంత మీకు ఈ పర్వకాలంలో దానం చేయడం మూలకంగా లభిస్తుంది. కాబట్టి ఈ పర్వకాలం లోపల, సంక్రాంతి పర్వకాలం లోపల దానానికి అత్యంతమైనటువంటి ప్రాధాన్యత ఉంది. తద్వారా అక్షయమైనటువంటి ఫలాన్ని పొందుతారు. అంతేకాకుండా ఈ పర్వకాల సమయం లోపల జపాలు చేసుకున్నట్టయితే, జపము అనంటే మీకు భగవంతుడికి సంబంధించినటువంటి ఏ స్తోత్రాన్ని జపించినా కూడాను, ఏ మూలమంత్రాన్ని జపించినా కూడాను ఆ సమయం లోపల మీకు అక్షయమైనటువంటి పుణ్యఫలం వస్తుంది. అన్ని దోషాలు కూడాను పరిహారం అవుతాయి. అంతేకాకుండా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ పర్వకాలం లోపల పితృదేవతలకు సంబంధించి తల్లిదండ్రులు అత్యంత ముఖ్యమైనటువంటి వాళ్ళు మనకు జీవితం లోపల. వాళ్ళ మూలకంగానే మనం ఈ భూమి మీదికి వచ్చాము, జీవనాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి వాళ్ళ విషయమై, పితృదేవతల విషయమై ఈ పర్వకాలంలో ఎవరైతే శ్రాద్ధాదులు, వాళ్ళ విషయం లోపల మనకు దానాదులు కానీ ఇవన్నీ చేస్తారో అప్పుడు ఆ పితృదేవతలు అనుగ్రహిస్తారు. కనుక ఈ పర్వకాలంలో ఇవన్నీ కూడాను చేసుకోవాలి. అంతేకాకుండా ముత్తైదువలు, సువాసినులు ముఖ్యంగా ఈ పర్వకాలం లోపల గౌరీదేవికి పూజ చేసుకున్న తర్వాత వాళ్లకు తోచినటువంటి నోములు ఇవ్వడం అనేటువంటిది ప్రధానంగా
ఇవ్వడం అనేటువంటిది కూడా ప్రధానంగా మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది. కాబట్టి ఇవి ఆచరించినట్టయితే మనకు మకర సంక్రాంతి పుణ్యకాలం లోపల చేసినటువంటి ఫలితము అక్షయ పుణ్యఫలాన్ని ఇస్తుంది అని శాస్త్రం చెప్తుంది. కనుక ఇది ఆచరించండి, శుభ ఫలితాలను పొందండి. శుభం.